సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్. ఈ రోజు మనతో రాజుగారి సవాల్ అనే మూవీ ఉన్నారు. సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. ఓకే, అంటే నార్మల్ గా ఎవరికైనా హీరోగా చేయడం ఒక టాస్క్, మళ్ళీ మీరు ప్రొడ్యూసర్ కూడా మీరే చేసి హీరోగా అంటే ఎలా అసలు? అదే అంటే ప్రొడ్యూసర్ గానే వచ్చాను. సినిమా తీద్దాము, ఒకటి హైదరాబాద్ బేస్డ్ రియలిస్టిక్ మూవీ. మా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్, మా చుట్టుపక్కల జరిగిన ఇన్సిడెంట్స్ తో సినిమా తీద్దామని వచ్చాము. తర్వాత కొంచెం పోర్షన్ తీసాము, బట్ మాకు నచ్చని అంటే ఎర్లియర్ కొంచెం మా టీం బాగుంది కానీ మెయిన్ కొంతమంది నచ్చక, అంటే అవుట్పుట్ నచ్చక కాదు, మనకు సాటిస్ఫైడ్ గా రావాలి, మనం అనుకున్నట్టుగా రావాలి అనుకోని డైరెక్షన్ రావాల్సి వచ్చింది. ప్లస్ మెయిన్ రోల్, హీరో రోల్ కూడా నేనే ప్లే చేయాల్సి వచ్చింది. టీమ్ డిసిషన్ తీసుకున్నాం. మీ స్టోరీ మీరు చెప్తున్నారు కాబట్టి, అంటే మీకు చుట్టుపక్కల జరిగింది కాబట్టి వై డోంట్ యూ ట్రై అన్నారు. ట్రై చేస్తే ఓకే ప్రొసీడ్ అయిపోయింది. అంటే మీ బావగారేనా మూవీలో? ఓకే, అడిగారుగా. అంటే నార్మల్ నాకు ఒక డౌట్ వచ్చింది. మామూలుగా కొన్ని సీన్స్ లో ఆడవాళ్ళకి చాలా జెల్సీ ఉంటుంది. బాగా ఆ అమ్మాయి ఇంకొక హీరోయిన్, సైడ్ హీరోయిన్ హక్ చేసుకున్నప్పుడు కానీ ఎక్స్ప్రెషన్ షార్ట్లు పెట్టినప్పుడు వాళ్ళకి ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో? ఏం లేదు, అంటే నాకు బావలేడు, సో నా ఎక్స్పీరియన్స్ ఏంటో తెలియదు. నువ్వు కొంచెం ఇలా చెయ్యి అంటే ఇంకా ఆ మూమెంట్ లో నేను క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి చేసా ఆ సీన్ ని. నేను అంటే అంత టీం బాగొచ్చి దే రియల్లీ ఇన్వాల్వ్ అయిపోయారు మూమెంట్ లో, అట్లా అవుట్పుట్ బాగొచ్చు. ఓకే, అన్న ఎవరికైనా ఒక నార్మల్ పీపుల్ కి నార్మల్ చూసుకుంటే కొన్ని కేటగిరీస్ కానీ మార్నింగ్ లెగ్గానే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ ఊరు కానీ వాళ్ళ గల్లీ ఆర్ వాళ్ళు చేసే పని, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ దోస్తులు, వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మీ లైఫ్ లో బయట ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది? అంటే ఆల్మోస్ట్ సేమ్ అండి, మీరైనా నేనైనా సేమ్. కాకపోతే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ టైప్ ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ మీరు చెప్పినవన్నీ బిఫోర్ మ్యారేజ్ ఎక్కువ, మ్యారేజ్ తర్వాత కొంచెం తక్కువ పర్సెంటేజ్ లో తేడా వచ్చింది. పర్సెంటేజ్ లో అదర్వైజ్ సేమ్. గల్లీలో ఎక్కువ వినాయకుడిని తీసుకెళ్ళేటప్పుడు ఏమైనా గొడవలు అయినాయి మీకు? రియల్ గానా? మాక నేనంతా నాకు యాక్చువల్లీ ఇష్టం చాలా గణేష్ ఫెస్టివల్ అంటే. ఆ వైబ్ చాలా బాగుంటది. ఒక 10-11 days వరకు వెళ్తుంటే చాలా ఇష్టం నాకు. బట్ నేనైతే ఎప్పుడు చూడలే గొడవలు. మూవీలో చూసారు. ఏదైనా డైలాగ్స్ కానీ చెప్పగలరా? లేదు, గుర్తులేదు. కొన్ని ఉన్నాయి. కొన్ని చెప్పండి. ఏం చెప్తే ఏమైంది, నువ్వు నా బావేగా, ఇలాంటివి కొన్ని గుర్తున్నాయి. ఓకే, కొంచెం మీరు అలా చెప్తే ఎవరైనా గుర్తొస్తుంది. అంటే మూవీ ఫేవరెట్ హీరో అలాగే ఫేవరెట్ హీరోస్ ఎవరు లేరు, బట్ నాకు పెద్ద పెద్ద యాక్టర్స్ పక్కన బ్రహ్మానందం గారు కానీ, రావు రమేష్ గారు కానీ, మన ప్రకాష్ రాజ్ గారు కానీ, వాళ్ళు పక్కన ఏవో చిన్న రోల్స్ చేసినా ఐ విల్ బి సాటిస్ఫైడ్. బ్రహ్మానందం గారు లేదు ఇప్పుడు అవన్నీ విషయం మళ్ళీ నేను ట్రోల్ చేస్తారు. ఓకే సార్, నార్మల్ గా గల్లీ పాలిటిక్స్ బాగా ఎక్కువ ఉంటాయి కదా. మన గల్లీలో ఫస్ట్ మన బొమ్మే వెళ్ళాలి అనేది కూడా చాలా. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, బయట నుండి చూస్తారు, వినాయకుడు వెళ్ళిపోతారు. కానీ వినాయకుడు చేసేది మనమే కదా, మనకు తెలుసు మన బాధలేదు, తర్వాత దాని పరిణామాలు కూడా తెలుసు. సో ఆ రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని ఆ ఈగో ఇష్యూస్ వస్తాయి అక్కడ. మా గల్లీ మా వినాయకుడు ఫస్ట్, ప్రతి ఒక్కరికి ఆ ఈగో ఇష్యూస్ అనేవి కొంచెం ఆ ఇన్సిడెంట్స్ ని మనం బేస్ చేసుకుంటాం. ఎంతమందిని కొట్టారు ఇప్పుడు? ఎన్ని గ్యాంగ్ వార్స్? గ్యాంగ్స్ అనేది నార్మల్ గా టైంలో డెఫినెట్ గా ఉంటది. డెఫినెట్ గా కొన్ని అయినాయి ఇన్సిడెంట్స్ అయినాయి. ఎలా సార్ నార్మల్ గా మరదలు పక్కన పెట్టి ఇంకో అమ్మాయితో ఎలా తిరుగుతారు? చెప్పాను అప్పుడే, వినలేదు నా మాట. నాకు చెప్పాను ఇలాంటి నారదులు ఉంటే ఎంత బ్యూటిఫుల్ అమ్మాయిని పెట్టుకుని మరి మళ్ళీ ఆ అమ్మాయితో తిరుగుతారు. అంటే ఇప్పుడు సామ్సంగ్ ఫోన్ కి ఐఫోన్ కి కొంచెం తేడా అప్డేట్, అంటే లోకల్ మేడ్ ఫారెన్ మేడ్ అంటారు. ఇప్పుడు ఈవెన్ సేమ్ ఫోన్ లో, ఐఫోన్ లోనే మరి అదే ఒక ఫోన్ కొన్నది ఎందుకు మీరు మళ్ళీ చేంజ్ చేస్తున్నారు? అప్గ్రేడ్ అవుతున్నారు కదా.
అంటే ఇప్పుడు షాప్ లో ఐఫోన్స్ లేవు ఇప్పుడు కదా. ఎన్ని ఫోన్ దాకా మార్చారు? ఫోన్లు మార్చడం కాదు కానీ అప్గ్రేడ్ అనేది నార్మల్ నేచర్ ఆఫ్ ది అప్గ్రేడ్ అన్నారు కదా, మీరు ఎన్ని అప్గ్రేడ్ చేశారు, మార్చారు? క్యారెక్టర్ లో వాడు అప్గ్రేడ్ అవడానికి చూస్తాడు. ఓకే, అప్గ్రేడ్ అవ్వడు నోకియాతో. నేను అందరూ బయట మీరు ఎన్ని మార్చారు? బయట అంత సీన్ లేదండి అంటే ఒక టైంలో ఎవడైనా ప్రయత్నం చేస్తాను, నేను కూడా ప్రయత్నం చేసినాను. కానీ అంత దేవుడు ఒక దారిలో అట్లా నడిపిస్తే ఆ దారిలో సెట్ అయిపోయాను. నోకియాతో సెట్ అయిపోయాను అయిపోయాను. ఓకే, కానీ బ్యూటిఫుల్ నోకియా. ఓకే, అంటే కొన్ని సెట్ ఆఫ్ టైమ్స్ లో షూటింగ్ డిలే అవ్వడం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అని అనిపించింది. అయిందండి, యాక్చువల్లీ ఒక షూట్ చేశాను నేను. షూట్ చేసి అది నచ్చకనే క్యాన్సిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఫ్రెష్ షూట్ మళ్ళీ విత్ ప్రాపర్, అంటే సేమ్ కొంచెం టీమ్ సేమ్ ఉన్నా ప్రాపర్ టెక్నికల్ గా కొన్ని చేంజెస్ చేసుకుని చేసాము. కొంచెం బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అయింది. ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నాము. బట్ ఓవరాల్ గా అవుట్పుట్ సాటిస్ఫైడ్. అవుట్పుట్ వల్ల వీఆర్ సాటిస్ఫైడ్. ది సేమ్ టైం రిలీజ్ వల్ల కూడా సాటిస్ఫైడ్. రిలీజ్ వరకు రావడం కూడా గ్రేట్. ఓకే, ఇది ఎన్నో ఫిల్మ్? ఆల్మోస్ట్ ఫస్ట్ డెబ్యూ. ఓకే, ఇప్పుడు దాకా అంత స్ట్రగుల్స్ ఏమీ లేదు? స్ట్రగుల్స్ ఏం లేవు. నేను చేయాలి అనుకున్నప్పటి నుంచి ఇంకా నేను థియేటర్ ప్లేస్ చేసేసి డైరెక్ట్ గా ఛాన్స్ రాగానే వచ్చేసాను. ఓకే, స్ట్రగుల్స్ అయితే ఏం ఫేస్ చేయలేదు ఇప్పటి వరకు. స్టార్టింగ్ మీరు థియేటర్ ఆర్టిస్ట్ కాబట్టి స్టార్టింగ్ ఆడిషన్ ఇచ్చింది అవి గుర్తులేవు. ఇప్పుడు మూవీకి ఆడిషన్ ఇచ్చింది. మూవీకి ఆడిషన్ ఇచ్చింది యాక్చువల్లీ అప్పుడు మేము ఫస్ట్ ఒక స్కెడ్యూల్ అనుకున్నాం కదా, అందులో కొన్ని స్క్రీన్ ప్లే కొంచెం అటు ఇటు ఉండింది. ఓకే, నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ మూవీస్ కానీ చేస్తాను ఖచ్చితంగా. ఛాన్స్ వస్తాయి ఈ మూవీ తర్వాత, హోప్ఫుల్లీ చేస్తాను. ఎందుకు బావగారిని అడగండి, బ్యాక్ టు బ్యాక్ సరిపోతుంది. కానీ ప్రాక్టీస్ పెట్టి వెరీ గుడ్ టీమ్ అండి, ఎక్సలెంట్ టీమ్. బికాస్ ఆఫ్ ఈ టీం ఉన్నందుకే మేము అన్ని కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నాం, సక్సెస్ఫుల్ గా అవుట్పుట్ తీయగలిగాము. అండ్ ఇలాంటి టీమ్ తో మళ్ళీ వర్క్ చేయాలని ఉంది కూడా నాకు కూడా. డెఫినెట్ గా ట్రై టు డూ సంథింగ్ మంచి ప్రాజెక్ట్. ఓకే, టీజర్ కి ట్రైలర్ కి స్టార్టింగ్ సేమ్ షాట్ లా అనిపిస్తుంది రెండు. బట్ ఏంటంటే ట్రైలర్ ఒక సెట్ ఆఫ్ సీన్ నుంచి, ఐ మీన్ ప్లాట్ నుంచి నెక్స్ట్ ప్లాట్ కి 2-3 వేరియేషన్స్ దాకా తీసుకెళ్ళారు. ఒకటి ఫస్ట్ అంతా మీ ఫ్యామిలీ టైప్ ఇలా చూపించారు దోస్తు. సెకండ్ ఏమో ఒక అమ్మాయి వచ్చుద్ది ఫారెన్ ఇందాలు అన్నట్టు అప్గ్రేడ్ వస్తుందా ఆ టైప్ లో. ఎందుకు వచ్చేసరికి వార్ తర్వాత మీరు వెళ్ళి మీటింగ్కి వెళ్ళేది, అంటే పొలిటికల్ లీడర్ అవ్వచ్చు ఆర్ ఏదైనా అవ్వచ్చు. బట్ 3 plots ని చూస్ చేసుకున్నప్పుడు కానీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ A to Z చేస్తున్నప్పుడు కానీ కొంచెం స్టార్టింగ్ నుంచి ఒక భయం ఉంటుంది, సినిమా ఎండ్ దాకా అవుద్దా లేదా అనేది ఒక టెన్షన్ ఉంటుంది మూవీ స్టార్ట్ చేసినప్పుడు. మరి ఇన్ని మీరు మీ నెత్తి మీద వేసుకోవడం అంటే ఒకరికి ఒకటి చేయడమే వర్క్, మీరు మల్టీ టాలెంట్ లాగా 3 చేశారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎలా అనిపిస్తుంది. స్టార్టింగ్ స్ట్రగుల్ ఎట్లా అనిపించింది స్టార్టింగ్ చేస్తున్నప్పుడు? ఏదైనా మీరు ఫేస్ చేశారా హీరోగా ఏంటి అని ఎవరైనా అనడం కానీ విమర్శించడం కానీ అట్లాగే? అంటే నేను స్టార్టింగ్ లో అనుకున్నా మనకు అవసరమా ఇది అంటే అనేది అనుకున్నాను. రెండోది ఏమనుకున్నా అంటే మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, జనాలు కూడా యాక్సెప్ట్ చేయాలి. అయితే ఒకటి ఏమనుకున్నా అంటే హీరో కాదు ఇందులో ఆ క్యారెక్టర్ అనేది మైండ్ లో ఎప్పుడైతే ఫిక్స్ అయ్యాను, ఆ రాజు క్యారెక్టర్ ఫిక్స్ అయ్యాను, అప్పుడు నేను ఇంకా స్టార్టింగ్ లో ఇనిషియల్ స్ట్రగుల్ తప్ప ఇంకొకసారి క్యారెక్టర్ లో ఫిక్స్ అయిన తర్వాత ఇంకా ఏది అన్ని స్మూత్ గా అయిపోయినాయి. రెండోది క్యారెక్టరే చూపించాలి, కంటెంటే చూపించాలి. మనం ఏదో హీరోయిజం కంటెంట్ విల్ స్పీక్ అని, ఆ కంటెంటే మనకి నచ్చింది, ఆ కంటెంటే చూపించాలి. ఏదో హీరో అది అట్లా లేదు, మీకు క్యారెక్టర్ కనబడుతుంది. మీరు సినిమా చూస్తే రాజు అనే క్యారెక్టర్ కనబడతాడు కానీ అందులో వాడు ఒక హీరో, వాడు ఏదో చేయాలి అనేది కాదు. ఆ క్యారెక్టర్ ఆ స్టోరీ ఎట్లా పోతుంది ఆ లైన్ లో వెళ్ళిపోతుంది. మీకు ఎక్కడ మళ్ళీ డివియేషన్ ఉండదు. అంటే స్టోరీలో ఉన్న డివియేషన్ వేరు, క్యారెక్టర్ లో డివియేషన్ ఉండదు. అంటే ఆ స్టోరీకి తగ్గట్టుగానే డివియేషన్ అవుతుంది. అంటే స్టోరీ ఎక్కడెక్కడ ఏ ప్లాట్ లో చేంజ్ అవుతుంది, ఆ రకంగా వెళ్ళిపోతుంది. మీ క్యారెక్టర్ లో పర్టికులర్ కీ పాయింట్ అంటే చూస్ చేసుకుంది ఫస్ట్ డెబ్యూ ఫిలిం, ఇండస్ట్రీకి కొత్త రావడం, అండ్ కీ పాయింట్ ఏది చూస్ చేసుకున్నారు? డి గ్లామరస్ రోల్ అని. డి గ్లామరస్. ఓకే, నేచురల్ గానే మేకప్ లో ఫస్ట్ గుర్తుపట్టలేదు నేను కూడా, ఎవరు అనుకున్నా ఇద్దరు ట్రైలర్ ఎక్కడ ఉందా అనిపించింది. అసలు నేచురల్ బ్యూటీకి గ్లామర్ అనేది అవసరం లేదు, అందులో కూడా చాలా బాగా చేసింది. ఆమె కూడా చాలా అట్రాక్టివ్ గా, అంటే క్యారెక్టర్ అనేది పర్ఫార్మెన్స్ తో మంచి అట్రాక్టివ్ గా కనిపించింది. చాలా మంచిగా చేసింది. అంటే ఈవెన్ రితికా చౌదరి ఎవరైతే ఇంకో హీరోయిన్ ఉందో ఆమె కూడా బోత్ బాగా కాంపిటీషన్ లో చేసింది. మరదల పేరు చెప్పడానికన్నా అన్నప్పుడు మాత్రం మొహంలో కొంచెం తెలుస్తుంది.
అంటే బ్యాలెన్స్ చేయాలి కదండి. బ్యాలెన్స్ ఇద్దరిని బాగానే మేనేజ్ చేశారు. ఇద్దరు హీరోయిన్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు పేర్లు చెప్పాలి. ఇద్దరు నిజంగా కూడా చేశారు కాబట్టి న్యాయంగా మాట్లాడాలి. ఓకే, న్యాయంగా మాట్లాడుతున్నారు. ఓకేనా, నాకు కొన్ని సినిమాలు అంటే సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయాలంటే బట్ టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా వచ్చినంత ఎక్స్పెక్టేషన్ ఉన్నట్లు ఆడియన్స్. అంటే టీజర్ ట్రైలర్ వచ్చినంత అవుట్పుట్ సినిమాకి వెళ్ళేసరికి ఆడియన్స్ ఎంగేజ్ చేయట్లేదు ఎక్కడ పాయింట్ కానీ. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొన్ని సినిమాలు వన్ డే ఆడడం కూడా గగనం, నెక్స్ట్ షో మార్చేస్తున్నారు ఆల్మోస్ట్. మీరు పడి ప్రమోషన్ వైజ్ కానీ ఏది చేయకుండా ఎంత కాన్ఫిడెంట్ గా అలా ఆల్మోస్ట్ 10 days 12 days ఉంది ఇంకా మూవీకి. ఆల్మోస్ట్ ఇంతవరకు ఏ ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా ఎక్కడ కనిపిస్తుంది. ఏంటి అంత కాన్ఫిడెన్స్? అంటే యాక్చువల్ గా మేము లాస్ట్ 2 weeks బ్యాకే ప్రెస్ రిలీజ్ ఒకటి ల్యాబ్స్ లో ట్రైలర్ లాంచ్ డింపుల్ రైతి గారు అండ్ రాశి సింగ్ గారు కంటెంట్ నమ్మాను. కంటెంట్ నమ్మాను. రెండవది ఇక్కడ మీరు అన్నట్టు ట్రైలర్ లో చూపించిన దానికంటే సినిమాలో ఎక్కువ కనబడదు అసలు. ఎక్స్పెక్టేషన్ ఉంది. మా పాయింట్ ఏంటంటే ట్రైలర్ లో మేము చూసి చాలా తక్కువే. అంటే తక్కువ అంటే దేర్ ఆర్ మెనీ పాయింట్స్ యూ విల్ సీ ఇన్ ది మూవీ. ఓకే, ఇప్పుడు సవాల్ అని అన్నారు కదా, ఆ సవాల్ ఏంటో సినిమాలో చూడాలనేవి కూడా కొన్ని ఆపారు. ఓకే, సో ఆ పాయింట్స్ అన్ని మనకు సినిమాలో కనబడతాయి. ఆ 2 hours మూవీలో యూ విల్ ఫీల్ ఎంగేజ్ అవుతారు. ఆ సినిమాకి మీరు ఎంగేజ్ అయ్యి క్లాసిక్ డ్రామాగా ట్రై చేస్తారు. ఓటీటీ క్లోజ్ అయిందా అంటే బిజినెస్ పరంగా? ఇంకా అవ్వలేదు, ఓటీటీ వరకు అవ్వలేదు, నెగోషియేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఓకే, మాక్సిమం దేనికి అనుకుంటున్నారు? అమెజాన్ ఇంకా ఎగ్జాక్ట్లీ ఒక పర్టికులర్ దానికనే అనుకోలేదు. తెలిసి ఫస్ట్ మాకు ఆ మెయిన్ కాన్సన్ట్రేషన్ రిలీజ్ మీద ఉంది. అంటే ఎన్ని థియేటర్స్? తెలంగాణ అండ్ ఆంధ్ర కలిపి ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 థియేటర్స్, ఆల్ మల్టీప్లెక్సెస్. అంటే ప్రమోషనల్ యాక్టివిటీ నెక్స్ట్ డే నుంచేనా? ఏ విధంగా? ఆల్రెడీ మనది ట్రైలర్ హరిహర వీరమల్లు సినిమాతో మన ట్రైలర్ నడుస్తుంది. ఓకే, ట్రైలర్ ఆల్రెడీ థియేటర్స్ లో వస్తుంది అండ్ ఆల్ ఓవర్ పోస్టర్స్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రేడియో అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, టీవీ అడ్వర్టైజ్మెంట్ నెక్స్ట్ ఇంకా 1 week మనం ఫుల్ ఫ్లెజ్ గా స్టార్ట్ చేస్తాం. అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రమోషనల్ వైజ్ కానీ ఆడియన్స్ కి వెళ్ళకపోతే కొన్ని సినిమాలు ఎంత బాగున్నా సరే థియేటర్ లో అంత రన్ అవ్వట్లేదు. తర్వాత నెక్స్ట్ ఓటీటీ చూసుకునేసరికి అది కంటెంట్ వైరల్ అయ్యేసరికి స్ట్రీమింగ్ మినిట్స్ కానీ ఎక్కువ మంది చూస్తే అక్కడ బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ థియేటర్ లో ఫెయిల్ అయిన సినిమా నెక్స్ట్ ఓటీటీ సక్సెస్ ఎలా ఎందుకు అవుతుంది? దీనికంటే ప్రమోషనల్ వైజ్ ఏమైనా మైనస్ అవుతుంది ఆ మూవీకి? ఆర్ ప్రతి డిస్టిక్ వెళ్ళి ఊరు వెళ్ళి మొత్తం ఇలా ప్రమోషనల్ వైజ్ కానీ? అంటే ప్రమోషన్స్ అనేది కూడా ఇట్స్ ఒక మంచి బడ్జెట్ ఉన్న పాయింట్ అయిపోయింది. ఫైనాన్షియల్ గా కొంచెం టఫ్ జాబ్ అయిపోయింది. కొత్త సినిమాలు పెద్ద సినిమాలు అనుకోండి, వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళ లెవెల్ వేరు, వాళ్ళ స్టార్డమ్ వేరు, వాళ్ళ ఈజీ ప్రమోషన్స్, ఈజీ యాక్సెస్ టు ది పబ్లిక్. చిన్న సినిమాల ప్రమోషన్ అనేది 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. కంటెంట్ బాగుండాలి, దానికి తగ్గ ఖర్చు పెట్టి ప్రమోషన్ చేసుకోవాలి, దానికి తగ్గ ప్లానింగ్ ఉండాలి. సో ఈ దాంట్లో మేము ఏం చేసామంటే ఒక 1 month నుండే స్టెప్ బై స్టెప్ వెళ్తాం. ఫస్ట్ ప్రెస్ రిలీజెస్, ట్రైలర్ రిలీజెస్. ఇప్పుడు మా కంటెంట్ థియేటర్స్ లో ఉంది, ఇది ట్రైలర్. నెక్స్ట్ లెవెల్ మాది రేడియోస్ కానివ్వండి, రీచ్ టు ద పబ్లిక్ అనేది మాక్సిమం ట్రై చేస్తుంది. కంటెంట్ మీరు అన్నట్టుగా కంటెంట్ ఎంత బాగున్నా కరెక్ట్ గా ప్రాపర్ పబ్లిక్ కి రీచ్ అవ్వకపోతే థియేటర్స్ ఫుల్ అవ్వదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మేము ట్రైంగ్ అవర్ బెస్ట్. ఓకే, ఒక డైలాగ్ అందరూ ఇదే అడుగుతున్నారు. చిత్తూరు స్లాంగ్ చెప్పండి. రే యాడ్ దొరికిన సంతరా ఇది అన్న అంటుంది, ముద్ద అంటుంది. రే యాడ్ దొరికిన సంతరా ఇది అన్న అంటుంది, ముద్ద అంటుంది. అంత హార్డ్ గా చేస్తే ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా ఎలా అనిపిస్తుంది? కొంచెం నర్వస్ ఉన్నాను. అంటే అంటే ఏమవుతుంది అసలు, అందరు మెచ్చుకుంటారో లేదో, నచ్చుతుందో లేదో అని కొంచెం అయితే నర్వస్నెస్ ఉంది. బట్ ఓకే, ఎగ్జైటెడ్, ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్ అని చెప్పి ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అంతా? మా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేస్తారు. మా డాడీ అయితే పిచ్చగా సపోర్ట్ చేస్తారు. ఏం చేసినా ఆయన వాట్ ఎవర్ ఐ డూ, నువ్వు ఇది చేయగలుగుతావు అని చెప్తారు మా డాడీ. చిన్నప్పటి నుంచి అంతే మా డాడీ. నెక్స్ట్ ఇంకా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఎంతమంది డెబ్యూ యాక్టర్స్ ని తీసుకుంటారు? సబ్జెక్ట్ టు కంటెంట్ అట్ ది సేమ్ టైం ఎంటర్టైన్మెంట్. ఓకే, బ్యాలెన్స్ చేయాలి. రెండు బ్యాలెన్స్ చేస్తేనే ఆడియన్స్, ఇప్పుడు మీరు అన్నట్టు ఆడియన్స్ తీసుకురావడమే కష్టం. థియేటర్ తెచ్చిన ఆడియన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ వాడి కంటెంట్ నచ్చాలి, వాడికి ఎంటర్టైన్మెంట్ కూడా.
ఈసారి ఎన్ని ఐఫోన్ మోడల్స్ పెడుతున్నారని? సబ్జెక్ట్ లో ఎన్ని అవసరం ఉంటే అది పెడతా. ఓకే, డిమాండ్ ఒకటే కావాలి. మరదలను కన్ఫర్మ్ పెడతారా? ఈ టీమ్ లో అయితే డెఫినెట్ గా నెక్స్ట్ వెంచర్ ప్లాన్ చేస్తున్నాం. ఒకటి ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆ సబ్జెక్ట్ ఏంటి, ఓకే ఆ సబ్జెక్ట్ లో ఎలాంటి రోల్స్. చాలా మీరు కాంబినేషన్ చూసారు సినిమా ఇండస్ట్రీలో. రాధా వీళ్ళ కాంబినేషన్, రాధిక చిరంజీవి కాంబినేషన్ అన్నట్టు ఎన్నో సినిమాలు వచ్చాయి. అంటే 10-20 సినిమాలు మించి చేసిన కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. చూద్దాం ఆమె కాంబినేషన్ ఎన్ని పడతాయో. ఆమె కిస్మత్ మా కిస్మత్. ఓకే, డిపెండ్స్ ఆన్ ది ఫేట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులందరూ ఈ సినిమాని చూసి మీకు నచ్చి డెఫినెట్ గా మీకు నచ్చుతుంది, హిట్ చేయాలని కోరుకుంటున్నాను. మూవీ August 8 రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ డ్రామా, చిన్న పిల్లల నుండి ఓల్డ్ పీపుల్ వరకు ఎవ్రీవన్ అందరికి నచ్చుతుంది ఈ మూవీ. వెళ్ళి ఒక మంచి గుడ్ ఫీల్ తో బయటికి వెళ్తారని నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.